ఉపకారం చేయాలనుకోండి, ఈ ప్రపంచంలో దేవుని మీద ఆచారపూర్వకమైన ఉపకారం చేయగలుగుతాడమ్మా. అయితే మంచి వ్యక్తి నాయి, చెడ్డ వ్యక్తి నీవి అన్నవాడు 10 మందికి ఉపకారం చేయగలమ్మా. ఇక్కడ వచ్చిన మంచి పళ్ళు, మంచి ప్రసాదాలు, మంచి ఇవి ఉన్నాయి కదమ్మా, పువ్వులు, ఇవన్నీ నాయే. మిగతా మీరు పనిచేసుకున్నాను అన్నాను అనుకోండి, నేను మీరు 10 మంది మేలు చేసేట కీడు చేసేట చెప్పండి, మీరే చెప్పండి. ఆలోచించండి, కొంచెం పొరలో చదివేటండి. మన తెలివితేటలు అపారం. ఒక్కొక్కరు మామూలు తెలివిన కాదు, నాకంటే 1000 రెట్లు తెలివితేటలు మీలో ఉన్నాయి. కానీ ఆలోచించడంలో తేడా ఆలోచిస్తున్నాం మనం. ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి ఒకసారి, మైండ్ లో పెట్టండి ఒకసారి. అన్ని మంచి అన్ని నాయి, ఆ మిగతా అన్ని కూడా నీకు పనిచేసుకున్నాను అనుకోండి, నేను చేయగలనా? నేను ఏమన్నా చేయగలనా? బ్రహ్మజ్ఞానం తెలిసినోడు ఏం చేస్తాడంటే అమ్మా, ఇదంతా మాయ కింద కనపడుతుంది. ఇప్పుడు శరీరం కూడా నాకు మాయే, ఆ ప్రసాదాలు కానీ అంతా కూడా మాయ తల్లి. ఈ ప్రపంచం అంతా మాయ కింద కనపడతాయి. ఈ మాయను తీసుకొని నేనేం చేసుకుంటాను తల్లి? అలా బ్రహ్మజ్ఞానం తెలుసున్నవాడు బ్రాహ్మణుడు తల్లి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని నిరూపించినాడు మన ప్రహ్లాదుడు. ప్రతి చోట ఉన్నాడని చూపించాడు. ప్రత్యేకంగా కొంతమంది అంటున్నారట, కొంతమంది విగ్రహ ప్రతిష్ట లేని చోట పురోగమని వెళ్ళిపోతున్నారు అంటున్నారట. ఆ సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఇక్కడ కూర్చున్నారు తల్లి. ఆయనకి ఎవరు ప్రతిష్ట చేస్తారమ్మ? సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణే మనం చేస్తున్న ఈ భక్తికి, ఈ యొక్క మంత్రానికి సంతసించి వచ్చి కూర్చొని ఉన్నాడమ్మా. ఇప్పుడు ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసిన గుళ్ళో భగవంతుని చూపించమనంటే చూద్దాం, ఎవరికైనా కనపడ్డారమ్మా మీలోనే? ప్రతిష్ఠ చేసిన గుళ్ళో మీరు ధ్యానం చేసినా, మంత్రం చేసినా మీకు ఎవరికైనా కనిపించారా? మరి ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నారు అంటే సాక్షాత్తు భగవంతుడే వచ్చి కూర్చున్నాడమ్మ. ఇక్కడ ప్రతిష్ఠ కాదమ్మా, ఇది స్వయంభూ సంబంధించింది. స్వయంభూ తత్వంతో కూడిన స్వామివారు అక్కడ విగ్రహం మీరు చూస్తుంది, విగ్రహం కాదు తల్లి అనుకుంటే మీరు చాలా పొరపాటు పడుతున్నట్టే. ఎందుకంటే సాక్షాత్తు స్వామివారు అమ్మవారు కూర్చుని ఉన్నారు. ఆంజనేయ స్వామివారు నిరంతరం ఆయన పూజ చేసుకుంటున్నారు. ఆ గణపతి ఆ ఆదిశేషులే వచ్చేసారమ్మా. ఆగో ఆ యాప్టిక్ మీద ఆదిశేషుల వారు మన భక్తికి మెచ్చి, మనం చేస్తున్న పూజకు మెచ్చి ఏకంగా యాప్ చెట్టు మీద వచ్చేసారు. ఆయన యాప్ చెట్టు మీద పాము రూపంలో వచ్చేసారమ్మా. చూడండి మీరు అందరూ కూడా వెళ్ళేటప్పుడు ఎంత అద్భుతం. ప్రకృతిలో ప్రతి చోట ఉన్న భగవంతుడు నేను ఇక్కడ ఉన్నానని చెప్పడం కోసం ప్రకృతి మారిపోతుందమ్మ. ఇక్కడ ఒకప్పుడు ఎంత ఘోరంగా ఉండేది, అంత ఘోరంగా ఉండేది. అటువంటి దానిలో మనం ఎంత ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నామమ్మా, ఎంత ఆనందంగా ఉంది ఇక్కడ కూర్చుంటే. అయితే ఎంత శక్తిపాతం జరుగుతుంది ఇక్కడ ఆ స్వామి వచ్చిన తర్వాత. అయితే రెండోది ఏంటంటే ఇక్కడ